హోషియార్పూర్ గ్రామం పవన్ చేసే పనులకు పూర్తిగా విసిగిపోయింది. ఎప్పుడు చూసినా తను అల్లరి చేస్తూనే ఉంటాడు. తను చేసే అల్లర్లు ఎంత పెద్దవిగా ఉంటాయంటే దానివల్ల గ్రామస్తులు చాలా నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందరికంటే ఎక్కువగా పవన్ చేసే అల్లరి వల్ల వాళ్ల అమ్మా నాన్నలు విసిగిపోయారు. పవన్ చేసే అల్లర్ల వల్ల వాళ్లు రాత్రి పగలు అందరి మాటలు వినాల్సి వస్తుంది. అన్నయ్యా, అన్నయ్యా, ఎక్కడున్నా? బయటికి రా. నీ కొడుకు చేసిన అల్లరి పని ఒకసారి చూడు. ఏమైంది మాధురి? పవన్ ఏం చేశాడు? పొద్దున్నే మా ఇంటికొచ్చి పళ్ళు తోముకునే కోల్గేట్ పేస్ట్ ని ఖాళీ చేసి అందులో ఫెవికాల్ నింపి పెట్టాడు. ఇలా చూడండి, ఈయన నోరు ఎలా అతుక్కుపోయిందో చూడండి. సరే మాధురి, ఇవాళ నేను తనకి బాగా బుద్ధి చెబుతాను. వింటున్నావా? ఎక్కడున్నావు? అరే, ఏమైంది? ఉదయాన్నే ఎందుకిలా అరుస్తున్నారు? నేను అరిచేది వినిపిస్తుంది. బయట అందరూ నీ కొడుకు చేసే వెధవ పనుల గురించి అరుస్తుంటే అవి నీకు వినిపించడం లేదా? ఏదో ఒక రోజు ఊరు వాళ్ళందరూ కలిసి మనల్ని ఊరు నుంచి పంపించేస్తారు. ఇవాళ వాడికి బుద్ధి చెప్పాల్సిందే. ఎక్కడున్నాడు నీ సుపుత్రుడు? అలాగా, నా సుపుత్రుడా? నేను వాడిని కట్నం కింద తీసుకొచ్చానా ఏంటి? నా సుపుత్రుడు అంటున్నారు? నువ్వు వెళ్ళి నీ పని చేసుకో. వాడి సంగతి నేను చూసుకుంటాను. పవన్ బయట షీబుతో పాటు తిరుగుతూ ఉంటాడు. ఒక కొత్త అల్లరి పనిని మొదలు పెడతాడు. పవన్ ఇంకా షీబు వచ్చే దారిలో కనిపించిన ఎడ్ల బండికి స్క్రూ తీసేస్తారు. ఇప్పుడొస్తుంది మజా. వచ్చాడు పెద్ద. అరే పవన్, నువ్వు ఈ బండి చక్రానిది స్క్రూ తీసేశావు. అవును, చూశావు కదా నువ్వు. ఆయన్ని కాస్త ఇంటిదాకా దిగబెట్టమని నేను అడిగాను. అప్పుడు ఎంతలా అరిచాడో విన్నావుగా. మనమేదో తప్పుగా అడిగామన్నట్టు. నువ్వు చెప్పిందైతే నిజమే. ఈ ముసలాడికి కోపం చాలా ఎక్కువ. సరే, పద ఇక్కడి నుంచి వెళ్దాం. అరే అబ్బా, అరే చచ్చాను రా దేవుడా. ఇది ఖచ్చితంగా ఆ పవన్ గాడి పని అయి ఉంటుంది. వాణ్ణి నేను వదిలిపెట్టను. రమణ్లాల్, బయటికి రా. చూడు, నీ కొడుకు ఎంత పని చేశాడో చూడు. నా ఎడ్ల బండిని నాశనం చేశాడు. పవన్, ఏమైంది నాన్నా? ఏమైందని అడుగుతున్నావా? నువ్వు అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆయన ఎడ్ల బండి చక్రానికి స్క్రూ తీసేసావా? నేను స్కూల్ నుంచి తిన్నగా ఇంటికే వచ్చాను. ఆయన్ని అడిగాను కూడా ఇంటి దగ్గర డ్రాప్ చేయమని. కానీ ఆయన కుదరదు అంటే నేను తిన్నగా ఇంటికొచ్చేశాను. నా మీద నమ్మకం లేకపోతే షీబుని అడిగి చూడండి. దొంగ వెధవ, నీ గురించి నాకు బాగా తెలుసు. లోపలికి పద. చీపురుతో కొట్టి నీకు బుద్ధి వచ్చేలా చేస్తాను. ఇవాళ నీకు అసలు ఎవరు తిండి పెడతారో నేను చూస్తాను. దెబ్బలు తిన్న తర్వాత కూడా పవన్లో మార్పు రాలేదు. ఎందుకంటే ఇప్పుడు దెబ్బలు తన శరీరానికి పూర్తిగా అలవాటైపోయాయి. తెల్లవారుతుంది. రమణ్ లాల్ పవన్ని లేపడానికి తన భార్య అమృతతో ఇలా అంటాడు. ఈ దొంగ వెదరనే నిద్రలేపు. తన స్కూల్కి వెళ్ళాలా వద్దా? లేపుతున్నానులేండి. ఇంకా స్కూల్కి వెళ్ళడానికి టైం ఉంది. ఇలా లేపి అలా పంపించేస్తావా ఏంటి? ఏదైనా కాస్త తినాలి కదా. లేపు వాణ్ణి. అమ్మా, ఇవాళ నేను టిఫిన్కి పరాఠాలు తింటాను. వేధవా, ఇవాళ గనక నువ్వేదైనా దొంగతనం చేసావంటే గుర్తుపెట్టుకో, పరాటాల సంగతి తర్వాత. కొట్టి ప్రాణాలు తీసేస్తాను. చాలా ఆపండి. పొద్దున్నే ఎందుకలా తిడుతున్నారు? పవన్ స్కూల్కి వెళ్డానికి తయారయ్యి తన స్నేహితుడు షీబుతో కలిసి బయలుదేరతాడు. వెళ్లే దారిలో పవన్ నది ఒడ్డున ఉన్న ఒక పడవను చూస్తాడు. దానిని అదే ఊర్లో ఉన్న మల్లాబాబాయ్ నడుపుతూ ఉంటారు. ఇంకేముంది, పద షిబు, ఈ పడవని నీళ్లలోకి తోసేద్దాం. పడవ నీళ్లలోకి వెళ్తే భలే మజాగా ఉంటుంది. కానీ మల్లాబాబాయ్కి తెలిసింది అంటే ఆయన మీ నాన్నకి కంప్లైంట్ చేస్తారు.
ఏం కాదులే, పద తోసేద్దాం. భలే ఉంది కదా ఇది. ఇక బాబాయ్ తన పడవ కోసం వెతుక్కుంటూ ఉంటాడు. అరే, నా పడవ ఎక్కడికి వెళ్ళిపోయింది? నా పడవ ఏమైంది? మట్టిలో ఉన్న చిన్న చిన్న పాదాల గుర్తులను బట్టి ఇది చిన్నపిల్లల పని అనిపిస్తుంది. మొత్తం ఈ ఊరంతట్లో ఒక్కడే ఉన్నాడు, అందరినీ విసిగించే పిల్లోడు. కొంత దూరం వెళ్లిన తర్వాత పవన్కి సర్పంచ్ గారి పొలంలో పనిచేస్తూ కూలీలు కనిపిస్తారు. మీరందరూ పనిచేసుకుంటున్నారా? త్వరగా వెళ్ళండి, సర్పంచ్ గారు మీ అందర్నీ రమ్మన్నారు. ఇవాళ్ల వాళ్ళింట్లో విందుందంట. వెళ్ళండి వెళ్ళండి, ఆయన ఇందాకట్నుంచి మీకోసం చూస్తున్నారు. అందరూ కూడా సర్పంచ్ గారింటికి వెళ్తారు. ఒక్కొక్కరిగా అందరికీ పవన్ చేసే అల్లరి గురించి తెలుస్తుంది. ఇక వాళ్ళందరూ కూడా గుమ్మి కూడతారు. రమణ్ లాల్ ఇంటి దగ్గరికి వెళ్లి పవన్ గురించి వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. చూస్తున్నావు కదా నువ్వు, ఇంటి బయట జనాలు ఎంత గుమిగూడారో నీ పుత్రుడు చేసే వెధవ పనుల వల్ల. నేను చెప్తున్నాను చూడు, ఇవాళ నేను వాడిని వదిలిపెట్టను. సాయంత్రం దొంగతనంగా పవన్ ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. అంతలో ఎక్కడి నుంచి వస్తున్నావు? కూలి ఎప్పుడు అయిపోయింది కదా. ఆ షీబు ఇంటికి వెళ్లాను. వాళ్ళమ్మ పాయసం చేసిందట. చాలి కాపండి, ఉదయం నుంచి ఉన్న కోపం ఇప్పుడే తన మీద చూపిస్తారా? చాలే, ఎలాగా మాట్లాడి నువ్వు తనని నెత్తికెక్కించుకుంటున్నావు. వీడు అసలు ఊరి వాళ్ళందరూ మెచ్చుకొని వీటికి తల్లిదండ్రులైనందుకు మనం గర్వపడే అవకాశం ఇస్తాడా? మరుసటి రోజు ఊరికి చాలా విచిత్రమైన బట్టలు వేసుకుని ఒక వ్యక్తి వస్తాడు. అతను చూడ్డానికి మాంత్రికుడిలాగా ఉంటాడు. అందరూ తమ తమ పొలాలలో పని చేసుకుంటూ ఉంటారు. మంత్రగాడు అందరినీ చూసి నవ్వుతాడు. సన్నని ఎండలో పంట బంగారంలా మెరుస్తూ ఉంటుంది. మంత్రగాడు ఒక డబ్బాని తీస్తాడు. సూర్యుడి వైపు చూసి ఒక మంత్రాన్ని జపిస్తాడు. చమక్ చమక్ మెరిసే ఎండ వచ్చి ఇందులో ఉండు. చమక్ చమక్ మెరిసే ఎండ వచ్చి ఇందులో ఉండు. ఆ మెరిసే సూర్యుడు మంత్రగాడి డబ్బాలోకి వెళ్ళిపోతాడు. చూస్తూ ఉండగానే అన్ని వైపులా చీకటి కమ్ముకుంటుంది. ఊరి వాళ్లందరూ కూడా చూస్తూ ఉండిపోతారు. ఎటు చూసినా చీకటిగా ఎందుకుంది అని. అప్పుడే కదా రోజు మొదలయ్యింది. ఎన్నో రోజుల వరకు ఊరంతా కూడా చీకటి కమ్మి ఉంటుంది. ఎటు చూసినా చెట్లు, మొక్కలు, పంటలు ఎండలేని కారణంగా వాడిపోయినట్టయిపోతాయి. ఊరి వాళ్లందరూ కూడా సర్పంచ్ని కలిసి ఈ సమస్య గురించి చర్చించుకోవడం మొదలు పెడతారు. అప్పుడే ఎవరో ఎదురుగా వస్తారు. నా పేరు ఓయ. నేను ఒక మాయగాణ్ణి. నేను తలుచుకుంటే ఇప్పుడే మీ అందరినీ జంతువులుగా మార్చగలను. మీరు దేని గురించి అయితే కంగారు పడుతున్నారో అదిక్కడ నా దగ్గర ఈ డబ్బాలో బందీగా ఉంది. చూడండి, నువ్వు ఈ డబ్బాలో సూర్యుడిని బంధించావా? అందుకే కదా మీరందరూ చీకట్లో ఉన్నారు, మూర్ఖులారా. ఒకవేళ ఈ చీకటి నుంచి విముక్తి పొందాలి అంటే అందరూ నాకు బందీగా ఉండాల్సింది. ఇవాటి నుంచి నేను మీకు రాజుని. మీరందరూ నేనేం చెప్తే అదే చెయ్యాలి. అలా ఎప్పటికీ జరగదు. మేము ఎవరికి బానిసలం కాదు. నీ మాటను మేమెందుకు వినాలి? నేను తలుచుకుంటే చాలా చేయగలను. మీ అందరినీ కోతులుగా మార్చేసి ఈ ఊరిని కోతిపురంగా మార్చగలను. కానీ నేను మీకు 2 రోజులు గడువిస్తున్నాను. ఆ మాట చెప్పి మంత్రగాడు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఊరి వాళ్లందరూ కూడా చాలా విసిగిపోతారు. ఈ సమస్య ఎక్కడ్నుంచి వచ్చిందా అనుకుంటారు. ఎటువైపు చూసినా చీకటి, చెట్లు అన్నీ కూడా వాడిపోయుంటాయి. ఎవరికీ ఏమీ అర్థం కాదు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అనుకుంటారు. నాన్నా, ఇక సూర్యుడు ఆకాశంలో ఉదయించడా? మనం ఆ మంత్రగాడి దగ్గర డబ్బాని దొంగిలించొచ్చు కదా. ఆ తర్వాత సూర్యుడిని అందులో నుంచి బయటికి తీయొచ్చు. బాబు, మనం అలా చేయలేము. అతను మనకంటే చాలా శక్తివంతుడు. ఒకవేళ మనం అలా చేశామంటే అతను మనల్ని జంతువులుగా మార్చేస్తాడు. ఆ భగవంతుడి మీదే భారం వేయాలి. పడుకో, చాలా ఆలస్యం అయిపోయింది. ఎప్పటినుంచో రాత్రిలాగే ఉంది నాన్నా. సరే బాబు,
పడుకో ఇక. పవన్కి నిద్ర పట్టలేదు. తను పడుకుని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే షీబు కిటికీలో నుంచి పవన్కి కోకిల అరిచినట్టుగా అరిచి సిగ్నల్ ఇస్తాడు. కూ! 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 ఏమైంది? నేను ఆ మంత్రగాడి గుహను చూశాను. అతను అక్కడే ఉంటున్నాడు. సూర్యుడిని దాచిన డబ్బా కూడా అక్కడే ఉంది. మనం వెళ్ళి దాన్ని కాజేద్దాం. పద పద వెళ్దాం పద. వాళ్ళిద్దరూ కలిసి మంత్రగాడి గుహ దగ్గరికి వెళ్తారు. మంత్రగాడు ఆ గుహ లోపలే మంత్రాలకు సంబంధించిన సామాన్లను పెట్టుంచుతాడు. తన ఎదురుగా ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు. ఆ వ్యక్తిని మంత్రగాడు తన చేతిలో ఉన్న కర్రతో చూస్తూ ఉండగానే గాడిదగా మార్చేస్తాడు. తమక్ 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 తంతు, ఇతన్ని గాడిదగా మార్చెయ్యి. చూస్తూ ఉండగానే ఆ వ్యక్తి గాడిదగా మారిపోతాడు. ఇదంతా జరుగుతూ ఉండటం షీబు, పవన్ తమ కళ్ళారా చూస్తారు. ఆ మంత్రాన్ని కూడా పవన్ గుర్తుపెట్టుకుంటాడు. నా మాయాకర్ర నా దగ్గర ఉన్నంత వరకు నేను ఏమైనా చేయగలను. ఆ తర్వాత మంత్రగాడు కళ్ళు మూసుకుని తపస్సు చేసుకోవడం మొదలు పెడతాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని పవన్ ఇంకా షీబు మంత్రగాడి కర్రను, డబ్బాను తీసేసుకుంటారు. ఊర్లోకి వెళ్లిన తరువాత ఆ డబ్బాని తెరుస్తారు. అన్ని వైపులా వెలుగు నిండిపోతుంది. చీకటి మాయమవుతుంది. ఊరి వాళ్లందరూ కూడా బయటికి వస్తారు. అరేవా, ఇది అద్భుతంలాగా ఉంది. చూసావా షీబు, నేను కూడా మంత్రగాడిని అయిపోయాను. ఇది అద్భుతమైన కర్ర. దీనితో మనం భలే సరదాగా ఆడుకోవచ్చు. కాని దానికంటే మంచి విషయం ఏంటి అంటే సూర్యుడు డబ్బాలో నుంచి బయటికొచ్చేశాడు. చూడు, ఊరంతా కూడా వెలుగు నిండింది. అవును, నువ్వు సరిగ్గా చెప్పావు షీబు. ఇక వెళ్దాం ఇక్కడ్నుంచి, లేకపోతే ఆ మంత్రగాడు ఇక్కడికొచ్చేస్తాడు. అంతలో మంత్రగాడక్కడికి వచ్చేస్తాడు. ఇదిగో అబ్బాయ్, నా కర్రను నాకు తిరిగివ్వు, లేకపోతే నీకే మంచిది కాదు. దాన్ని నాకు తిరిగివ్వు. తమక్ తమక్ తమ్ తమ్తూ ఇతడిని కోతిగా మార్చేయి. పవన్ మంత్రం చదవగానే ఆ మంత్రగాడు కోతిగా మారిపోతాడు. వచ్చాడు పెద్ద అధికారం చెలాయించడానికి. నిన్ను కోతిగా మార్చేశాను కదా. మాయగాడి మాయ అతని మీదే ప్రభావం చూపించింది. అంతలో అక్కడికి సర్పంచ్, రమణ్లాల్ ఇంకా అనిత వస్తారు. పవన్ ఏదైతే పని చేసి చూపించాడో అది చూసి వాళ్ళు ఆశ్చర్యానికి గురవుతారు. అరే బాబూ పవన్, నువ్వు ఇదంతా ఎలా చేశావు? అన్ని వైపులా వెలుగు, ఆ మంత్రగాడిని కూడా నువ్వు కోతిగా మార్చేశావు. ఇదంతా ఎలా చేశావు? నేను షీబు కలిసి అతను ఈ కర్ర సహాయంతో అందరినీ మార్చేయడం చూశాం. అతను ఈ కర్రను ఉపయోగిస్తూ ఏదైతే మంత్రాన్ని ఉపయోగించాడో అది కూడా విన్నాము. మంత్రాన్ని విని మేము గుర్తుపెట్టుకున్నాము. ఆ తర్వాత ఏముంది, పారిపోవాలని అనుకుంటూనే ఉన్నాం. అంతలో అతను ఎదురుపడ్డాడు. ఆ మంత్రాన్ని గుర్తు చేసుకుని నేను దాన్ని చదివాను. ఆ తర్వాత అతను కోతిగా మారిపోయాడు. చూసావా రమణ్లాల్, ఇవాళ పవన్ చాలా పెద్ద సమస్య నుండి మొత్తం ఊరంతటినీ కాపాడాడు. చాలా అదృష్టవంతులు మీరు, ఇలాంటి కొడుకు మీకు దొరికినందుకు. తెలివైనవాడు, ఇంకా ధైర్యవంతుడు కూడా. మీరు మీ కొడుకుని చూశారు కదా, ఇవాళ ఊరంతా తనని మెచ్చుకుంటోంది. అవును, ఇవాళ నా కొడుకు నేను గర్వంగా తల ఎత్తుకునేలా చేశాడు. సర్పంచ్ గారు, ఇక ఈ మంత్రగాణ్ణి ఏం చేద్దాం? ఇతడ్ని ఇలాగే వదిలేద్దామా? ఒక పని చేద్దాం, ఇతడ్ని అడవిలో వదిలేద్దాం. అక్కడికి వెళ్లి మంత్రాలు ఉపయోగిస్తాడు. పవన్ ఇంకా షీబు మాటలు విని మంత్రగాడు వద్దు అని సైగలతో తల ఊపుతాడు. ఎంతో బాధతో నిండిన కళ్లతో చూస్తూ ఉంటాడు. లేదు, ఇతడు చేసిన దానికి తప్పకుండా శిక్ష పడుతుంది, కానీ ఈ విధంగా కాదు. అయితే మరి ఇతన్ని ఏం చేద్దాం సర్పంచ్ గారు? అదే నేను ఆలోచించాలి బాబూ. నేనైతే ఆలోచిస్తున్నాను, అతన్ని మనిషిగా మార్చేద్దాం. ఈ మాయాకర్రను విరిచేద్దాం. అప్పుడు ఇంకెవరూ కూడా స్వార్థానికి గురయ్యి దీన్ని ఉపయోగించకుండా ఉంటారు. భలే శుభు, మంచి ఆలోచన చేశావు. అలాగే చేద్దాం. ఆ మాట చెప్పగానే పవన్ మంత్రగాడిని మళ్లీ మనిషిగా మారుస్తాడు. దయచేసి నన్ను క్షమించండి, నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. ఇక నేనేం చెయ్యాలి? నా దగ్గర నా మాయాకర్ర కూడా లేదు. చెయ్యడానికి ఏమీ లేదు. నువ్వు కావాలనుకుంటే ఈ ఊరి మీద రాజ్యం ఏలడానికి బదులు మాతో పాటు కలిసి కష్టపడొచ్చు.
అప్పుడు నీకు అర్థమవుతుంది. నాలాంటి వాడికి ఊళ్ళో ఉండటానికి అనుమతి ఇచ్చారు. నేను మీకు ఎంతో రుణపడి ఉంటాను. చాలా చాలా ధన్యవాదాలు. ఆ తర్వాత ఊర్లో మళ్ళీ వెలుగు నిండుతుంది. అందరూ తమ తమ పనులలో మళ్ళీ నిమగ్నమవుతారు. పవన్ ఇప్పుడు ఆ ఊరికి చాలా తెలివైన హీరో అయ్యాడు. అందరూ పవన్ని ఎంతగానో ప్రేమిస్తారు. పవన్ని ఎవరూ కూడా తిట్టరు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కూడా మాయాజాలం నేర్చుకున్నాడు. అందరూ ఏమనుకుంటారంటే పవన్ ఎవరినైనా జంతువుగా మార్చేస్తేనో